గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయంగా ఇబ్బంది పడిన ప్రస్తుత ఎమ్మెల్యేలు తిరిగి ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారట. అయితే కూటమి పెద్దలు మాత్రం శాంతి జపం చేయటం చాలా మందికి నచ్చడం లేదట. దెబ్బకు దెబ్బ తీయాలనే ప్రతీకారంతో రగిలిపోతున్నారట. ప్రధానంగా ఆ జిల్లాలో బీజేపీ ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన ఒక ఎమ్మెల్యే మాత్రం కూటమి పెద్దల వైఖరిని తప్పుపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక యాక్షన్ లేకపోతే సన్యాసం బెటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారట. ఇంతకీ ఏమిటా ప్రతీకారం? ఎవరా ఎమ్మెల్యే? ఆయన ఎందుకు ఇంత వైలెంట్గా మారారు? ఆ నియోజకవర్గం విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు కొనసాగుతున్నారు. అందరిది ఒక దారైతే ఆయనది మరో దారి. ఏపీ పాలిటిక్స్లో తరచుగా వినిపించే పేరు ఆయనది. బీజేఎల్పీ నేతగా అసెంబ్లీలో ఆయన పంచులకు అందరూ పగలబడి నవ్వాల్సిందే. విష్ణుకుమార్ రాజుకు వ్యక్తిగతంగా వైరం లేకపోయినా వైసీపీకి బద్ధ శత్రువు. తరచూ మాజీ సీఎం జగన్తో పాటు ఆ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంతర్గత పరిచయాలు ఉన్నా బహిరంగ వేదికలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి వేడిని రాజేస్తూ ఉంటారు. మంచి వాగ్దాటితో చెలోక్తులతో అందరినీ తనవైపు తిప్పుకోవడంలో ఈ కమలం నేత దిట్ట. స్వతహాగా వ్యాపారి అయిన విష్ణుకుమార్ రాజు కుటుంబానికి సంఘ్ పరివార్తో పటిష్టమైన అనుబంధం ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగిన 2 సార్లు విజయమే లభించింది. 2014లో తొలిసారి విశాఖ ఉత్తర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మీద 18,240 ఓట్లు మెజారిటీ లభించింది. 2019లో చతుర్ముఖ పోటీ జరగ్గా ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి పడ్డ ఓట్లు 10.63% మాత్రమే. టీడీపీ వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే అవ్వగా విష్ణుకుమార్ రాజు 4వ స్థానంలో నిలబడ్డారు. రెండు 2024 నాటికి వచ్చేసరికి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో మళ్లీ ఈ సీనియర్ నేతకు ఛాన్స్ లభించింది. ఈ దఫా ఉత్తర నియోజకవర్గంలో జనసేన ఓటింగ్ ఏకపక్షం అవ్వగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. విస్తృతమైన పరిచయాలు, పటిష్టమైన క్యాడర్ స్ట్రెంగ్త్ ఉన్న వైసీపీ అభ్యర్థి కేకే రాజు మీద గెలుపొందారు. విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలను తీర్చడం ప్రధానంగా పనిచేస్తున్నారు. కానీ రాజకీయంగా మాత్రం సంతృప్తిగా లేరట ఈ సీనియర్ నేత. ఇకపోతే అందరినీ ఇట్టే బుట్టలో పడేసే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల కూటమి పెద్దలపై గుస్సా అవుతున్నారట. అందుకే ఇటీవల వారి మీద చిటపటలాడేస్తున్నారట. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇక ఓపెన్ అయిపోవడమే కరెక్ట్ అని భావించినట్టు కనిపిస్తోంది. ఇటీవల కీలక వ్యాఖ్యలు చేస్తూ వేడిని రాజేసేందుకు విష్ణుకుమార్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. అధికారంలో ఉండే యాక్షన్ లేకపోతే సన్యాసమే బెటర్ అనే స్థాయిలో స్వపక్షంపై విరుచుకుపడుతున్నారట. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో చాలా మంది టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బందులు పెట్టారు. బీజేపీ కోటాలో విష్ణుకుమార్ రాజు ఉన్నారట. మరి ఇప్పుడు తాజాగా రాజుగారి చిటపటల వెనుక బలమైన కారణం ఉంది. ఇప్పటిదాకా చెప్పిన ఉపోద్ఘాతానికి సమయం వచ్చింది. అసలు సంగతి ఏమిటంటే తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ సమన్వయకర్త తనపై ఓడిన కేకే రాజును ఇరకాటంలో పరేయడమే ప్రధానం అనేది బహిరంగ రహస్యం. ఇందుకోసం టీడీపీ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం విష్ణుకుమార్ రాజు చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. కేకే రాజు వైసీపీలో ఎమ్మెల్యే కాకపోయినా నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు అయినా వైసీపీ ప్రభుత్వంలో ఉత్తర నియోజకవర్గంలోనే కేకే రాజు అనధికారికంగా ఎమ్మెల్యే. అధికారులు ఆయన కనుసన్నల్లో పనిచేసేవారట. ఇంతవరకు బాగానే ఉంది. మరి కేకే రాజు తన ప్రత్యర్థిగా భావించే విష్ణుకుమార్ రాజును నానా అగచాట్లకు గురి చేశారట.
2020 ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖకు వచ్చారు చంద్రబాబు. 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విశాఖ రాజధానికి అనుకూలమని ప్రకటించాలని పట్టుబట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కాస్త డిఫరెంట్గా విశాఖలో ఇటువంటి అనుభవమే ఎదురైంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రజావాణి కోసం వచ్చిన ఆయనను హోటల్ దాటి రాకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి పరిస్థితులు ఆధారంగా పోలీసులు వ్యవహరించినప్పటికీ దూకుడు ప్రదర్శించి నానా హంగామా సృష్టించింది కేకే రాజే. దీంతో వైసీపీ నేతలు సహజంగానే టీడీపీకి టార్గెట్ అయ్యారు. వీళ్లలో నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పేరు ప్రముఖంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఉత్తర నియోజకవర్గంలోనే అడ్డుకున్నారు. సిబిఎన్ పవన్ కళ్యాణ్ టూర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్లు కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడతారని పొలిటికల్ సర్కిల్స్ అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ఇప్పుడు. అందుకే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వచ్చిందట. ఇటీవల సీఎం చంద్రబాబు భీమిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రభుత్వం సమ్మేళనంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయగా ఎయిర్పోర్టు ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్యాడర్ డిమాండ్ చేసింది. అన్నీ గుర్తున్నాయని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సముదాయించారు సీఎం. అటు టీడీపీ ముఖ్య నాయకత్వం కూడా ఈ వ్యవహారాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు. అప్పటి ఘటన ఆధారంగా కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చోటామోటా నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేసినా రియాక్షన్ కనిపించలేదు. మరోవైపు ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయ అజ్ఞాతం పాటించిన కేకే రాజులో వైసీపీ అధిష్టానం ధైర్యం నింపింది. వరుసగా 2 సార్లు ఎదురైన పరాజయం పట్టించుకోకుండా నియోజకవర్గంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని నూరిపోసింది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసమే అన్నట్లు కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కేకే చేతుల్లో పెట్టింది హైకమాండ్. కూటమి ప్రభుత్వం హామీల అమలు, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ వంటి పార్టీ నిర్దేశిత కార్యక్రమాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారు కేకే రాజు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి గతాలను వెతకడం ఆసక్తికరం. చంద్రబాబుది ఉదారమైన హృదయం అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఏమైందని ప్రశ్నిస్తున్నారు ఈ కమలం నేత. చేతకానితనమా, ఇన్వెస్టిగేషన్ లోపమా? చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు విష్ణుకుమార్ రాజు. అప్పట్లో ఇబ్బందులు పడ్డ వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యారు కదా, మరి చర్యలకెందుకు ఆలస్యం అంటున్నారు ఎమ్మెల్యే. పైగా అన్నీ దేవుడే చూసుకుంటాడని ఆధ్యాత్మిక ధోరణి అవలంబించాలనుకుంటే పదవులెందుకు, సన్యాసం తీసుకుంటే బెటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారట. ఈ స్థాయిలో విష్ణుకుమార్ రాజు స్వపక్షంపై టార్గెట్ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. దీనిని బట్టి రాజకీయ ప్రత్యర్థికి ఖచ్చితమైన టార్గెట్ ఫిక్స్ చేసే పనిలో ఈ కమలం నేత పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. విష్ణుకుమార్ రాజు ఆవేదన అంతా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో తనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా ఇబ్బందులు పెట్టిన కేకే రాజును వదిలిపెట్టకూడదనేది ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఇంతకాలం కూటమి విజయంతో చచ్చిన పాములా ఉన్న కేకే రాజుకు వైసీపీ అధినేత జగన్ ప్రమోషన్ ఇచ్చి విశాఖ వైసీపీ కన్వీనర్గా నియమించారు. దీంతో కేకే రాజు మళ్లీ రాజకీయంగా పుంజుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కేకే రాజు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను విశాఖలో అడుగు పెట్టకుండా గట్టిగానే అడ్డుకున్నారు. టీడీపీ, జనసేన నేతలపై కేసులు కూడా పెట్టించారు. ఇప్పటి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ను, కొంతమంది జనసేన నాయకులను రిమాండ్కు కూడా పంపారు. దీంతో విశాఖలో కూటమి నాయకులతో కేకే రాజుతో పాటు మిగిలిన వైసీపీ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవాలని చూశారు. కానీ పాలన పూర్తయి ఏడాదైనా విశాఖలో అటువంటి చర్యలు లేకపోవడంతో విష్ణుకుమార్ రాజుకు కోపం తెప్పించింది. మరి ఈ పాత కక్షలు, ప్రతీకారాలను వీర లెవెల్లో కెలికేసిన విష్ణుకుమార్ రాజు కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.